హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్య, ఉద్యోగం, ఉపాధికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మన ఛానల్లో వస్తుంది. ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండండి. తెలంగాణలో నిర్వహించేటువంటి ఎంట్రన్స్లు ఏవైతే ఉన్నాయో, కామన్ ఎంట్రన్స్లు, వీటికి సంబంధించినటువంటి సీట్లన్నీ కూడా తెలంగాణ విద్యార్థులకే 100% కేటాయించాలని ఉన్నత విద్యా మండలి అయితే ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. పునర్విభజన చట్టాల ప్రకారం 10 సంవత్సరాల పాటే ఉంటుంది కాబట్టి తర్వాత ఎవరికి వారుగా ఆ రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులకే తమ సీట్లను కేటాయించడం జరుగుతుంది. అయితే నేషనల్ ఇంటిగ్రిటీ కోటాలో మాత్రం వీళ్ళకి 5% అనేది, తెలంగాణ విద్యార్థులకు 5% అనేది సీట్లను కేటాయించాలని చెప్పి ప్రతిపాదన అయితే పంపడం జరిగింది. తెలంగాణలో నిర్వహించేటువంటి ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, లా కోర్సులతో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కామన్ ఎంట్రన్స్ పరీక్షలను అయితే నిర్వహిస్తారు. వాటిల్లో ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అయితే ఏపీ వారిని కూడా స్థానికులుగా పరిగణిస్తూ అందరికీ సమానంగా సీట్లను అయితే కేటాయించారు. అయితే పునర్విభజన చట్టాల ప్రకారం అయితే ఇక కొనసాగింపు అనేది ఉండకపోవచ్చు. ఇంటిగ్రిటీ పేరుతో 5% సీట్లను అయితే కేటాయిస్తారు. ఈ నెల 20న రావాల్సినటువంటి ఈఏపీ సెట్ ఏదైతే ఉందో, ఎంట్రన్స్ టెస్ట్, దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ కావాలి. కానీ ఇది పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎంట్రన్స్ అనేది జరగటం లేదు. దీనిపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన తర్వాతనే కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీ నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో అర్హత సాధించినటువంటి వారికి సీట్లు పొందాలన్నా సరే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి. దీన్ని అయితే మీరు దగ్గర పెట్టుకోండి, తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ గురుకులాల్లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వారు మీరు అప్లై చేసుకునేటప్పుడే మీరు ఎగ్జామ్ సెంటర్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. అమల్లోకి 2 కొత్త ఫాస్టాగ్ రూల్స్ ను ప్రభుత్వం కఠినతరం చేయబోతోంది. తక్కువ బ్యాలెన్స్ ఉన్నా సరే, పేమెంట్స్ ఆలస్యం చేసినా, బ్లాక్ లిస్ట్ లో ఉన్న ట్యాక్స్ కోసం 2 కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఇది సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. టోల్ గేట్ దాటక ముందు గంట, దాటిన తర్వాత 10 నిమిషాల పాటు ఫాస్టాగ్ యాక్టివ్ గా లేకపోతే ట్రాన్సాక్షన్ పూర్తి కాదు. ఎర్రర్ అనే కోడ్ 176 పేరుతో ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది. ఇలా జరిగితే దానిపై అదనంగా ఛార్జీలు అనేవి వేస్తారు. దాంతోపాటు ఫాస్టాగ్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే 15 రోజులకు కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా సరే ఫిర్యాదు అనేది చేయొచ్చు. ట్రాన్సాక్షన్ కనుక రిజెక్ట్ కాకుండా ఉండాలంటే సరిపడినంత బ్యాలెన్స్ అనేది ఫాస్టాగ్ లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాహనాలను రవాణా శాఖ అధికారులు అయితే మాన్యువల్ గా పరిశీలన జరిపి ఫిట్నెస్ అనేది చేస్తూ ధృవీకరణ పత్రాలు అనేది అందజేయడం జరుగుతుంది. ఇకపై ఆటోమేటిక్ గా ఇవి అనేది జరుగుతాయి. రవాణా శాఖ త్వరలో 14 ఆటోమేటిక్ ఫిట్నెస్ సెంటర్లను అయితే రెడీ చేసింది. జిల్లాలో 10, హైదరాబాద్ లో 4 ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది. ఇలా జరిగితే రోజుకు 40 వాహనాలకు పరీక్షలు నిర్వహించవచ్చు. ఉమ్మడి జిల్లాల్లో 1 చొప్పున 10, హైదరాబాద్ లో 4 ఏటీఎస్ సెంటర్లు అనేది రాబోతున్నాయి. రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రమాదాల్లో నిర్లక్ష్యమే కారణం. అయితే తెలంగాణ రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం 2024 స్పష్టం చేసింది. 53% అయితే ద్విచక్ర వాహనాలే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరణాలు కూడా 2 వీలర్ల పైన ఎక్కువగా ఉన్నాయి. ప్రాణం తీస్తున్నటువంటి హెల్మెట్ లేని ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల డేంజర్, వీటితోటే ఎక్కువ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.